శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. కార్తీక మాసంలో నక్షత్ర దీపాలు ఎలా వెలిగించుకోవాలి, ఎన్ని వెలిగించుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. కార్తీక మాసం అంతా మన ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అలాగే నక్షత్ర దీపాలను కూడా వెలిగిస్తాం. ఈ నక్షత్ర దీపాలు 2 రకాలుగా వెలిగించాలి. ఒకటి నక్షత్ర జల దీపము, రెండవది నక్షత్ర పిండి దీపాలు. ఇలా నక్షత్ర ముగ్గు వేసి పిండి దీపాలను తయారు చేసి ప్రమిదల్లో పెట్టి వెలిగించాలి. 27 పిండి దీపాలను తయారు చేసి 27 ప్రమిదల్లో పెట్టి ఈ ముగ్గులు ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి. తర్వాత ఈ ముగ్గులో ఇలా చక్కగా పూలతో అలంకరించుకోవాలి. ఈ దీపాలను ఇంటిలోని వారందరూ వెలిగించాలి. ఇలా 27 ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పోసి పువ్వొత్తి లేదా అడ్డవత్తి వేసి వెలిగించాలి. ఈ 27 దీపాలు ఎందుకు వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. మన జాతకంలో 27 నక్షత్రాలు, 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108 పాదాలు అయితే ఈ 108 అక్షరాలలో ఎవరి పేరు ఉంటే ఈ 27 నక్షత్రాలలోనే వస్తాయి. ఈ 27 నక్షత్రాలు 12 రాశులకు అధీనంలో ఉంటాయి. ఈ 12 రాశులు 7 గ్రహాల అధీనంలో ఉంటాయి. ఈ 7 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారక. ఈ గ్రహాలు 27 నక్షత్రాల అధిపతులు. ప్రతిరోజు కూడా వెలిగించుకోవచ్చు. ఏ విధమైన కోరికలైనా కోరుకుని ఈ దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా పండుగ, ఏదైనా విశేషమైన పూజలు చేసేటప్పుడు, శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఈ నక్షత్ర దీపాలను వెలిగించుకోవాలి. ఇలానే 27 దీపాలను వెలిగిస్తే మన ఇంట్లో ఉన్న అన్ని రాసుల వారికి వెలిగించినట్లే. ఇలా 27 దీపాలు వెలిగిస్తే 27 రాసుల్లో ఎవరికి ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇలా 27 దీపాలు వెలిగిస్తే అద్భుతమైన శక్తి వచ్చి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఈ దీపాలు ఇంటి బయట తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. అలాగే మనము ఇంట్లో పూజ చేసుకున్న ప్రాంతంలో కూడా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ దీపాలను కార్తీక మాసం నెల మొత్తంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. అలాగే విశేషమైన దినాల్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత ఈ దీపాలకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతినివ్వాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పూలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతినివ్వాలి. తర్వాత జలదీపాలు ఎలా వెలిగించాలో చూద్దాము. ఈ జలదీపాలు వెలిగించాలంటే ముందు ఇలాగా నక్షత్ర ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గులో పసుపు, కుంకుమలు వేసి అలంకరించుకోవాలి. అలాగే ఒక పాత్ర పెట్టుకోవాలి. ఆ పాత్రలో 90% నీళ్లు పోసి మిగతా శాతం అంతా నూనె పోయాలి. నూనె పోయగానే ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత నూనె మొత్తం నీళ్లపైకి తేలుతుంది. అప్పుడు ప్రత్యేకంగా నీళ్లలో తేలియాడే ఒత్తులను వేయాలి. ఇలాగా నీళ్లలో తేలే ఒత్తులు వేసుకోవాలి. వీటిని ఏకహారతితో కానీ ఇలా
అగరబత్తితో కానీ వెలిగించాలి. 27 ఒత్తులను వెలిగించి ఇలా దీపాలన్నీ వెలిగించాలి. 27 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మన పూజ గదిలోనే పూజ చేసుకున్న ప్రాంతంలోనే వెలిగించుకోవచ్చు, లేదా గుమ్మం బయట వెలిగించుకోవచ్చు, లేదా తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. ఈ పాత్రకి పసుపు, కుంకుమ, గంధ, అక్షతలతో అలంకరిస్తున్నాను. అలాగే ఈ పాత్రలో కూడా దీపాలకు కూడా పసుపు, కుంకుమ అలా వేయాలి. తర్వాత ధూపము, దీపము చూపించి నైవేద్యం సమర్పించాలి, హారతినివ్వాలి. ఈ విధంగా నైవేద్యంగా నేను ఇక్కడ పళ్ళను సమర్పిస్తున్నాను. హారతిని సమర్పించాలి. ఇలా 27 నక్షత్ర దీపాలు వెలిగిస్తే ఎవరికి ఏ దోషమున్నా తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న వారికి ఎవరికి ఏ దోషమున్నా తొలగిపోతుంది. ఈ విధంగా నక్షత్ర దీపాలను, జల దీపాలను వెలిగించిన తర్వాత ఈ నక్షత్ర దీపాలను, జలదీపాలను ఏం చేయాలి, గగనమైన తర్వాత ఏం చేయాలని సందేహము మీకు కలగవచ్చు. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ జలదీపాలను, నక్షత్ర దీపాలను మనము గగనమైన తర్వాత చీపురు పెట్టి తొడవకూడదు. ఆ ముగ్గు వేసిన ప్రాంతాల్లో చీపురు పెడితే తొడవకూడదు. ఒక బట్ట సహాయంతో మొత్తం అంతా తుడుచుకోవాలి. ఈ విధంగా ప్రమిదలన్నీ వేరు చేసి పూలనన్నిటినీ ఎత్తివేసి చెట్ల మొదట్లో వేసేయాలి. ముగ్గుని శుభ్రంగా బట్టతో తుడిచేయాలి. తర్వాత ఆ ప్రాంతాన్ని నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచేయాలి. ఈ పూలను చెట్ల మొదల్లో వేసేయాలి. జలదీపాలను వెలిగించాం కదా, ఆ జలదీపాలు కూడా గగనమైన తర్వాత ఆ నీళ్లను మనము చెట్ల మొదట్లో వేసేయాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి. ఈ విధంగా మొత్తము ముగ్గు అంతా బట్టతోనే తుడవాలి, చీపురుతో తుడవకూడదు. పూలను చెట్ల మొదట్లో వేసేయాలి. తర్వాత నీళ్లు జల్లి శుభ్రంగా బట్టతోటే ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేయాలి. తర్వాత మనము పిండి ప్రమిదలను మట్టి ప్రమిదల నుంచి వేరు చేయాలి. ఇలా నలిపితే నలిగిపోతుంది, పొడుం అయిపోతుంది. ఆ చెట్లల్లో వేసేయాలి. మనం ప్రసాదంగా కొద్దిగా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈ నక్షత్ర దీపాలని వెలిగించి మీ గ్రహ దోషాలని, నక్షత్ర దోషాలని తొలగించుకోవాలని కోరుకుంటూ, ఈ శివకేశవుల అనుగ్రహాలకి పాత్రులు కావాలని, మీ అందరికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభించాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.